श्रीलक्ष्मीवल्लभारम्भां विकनोमनिमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां शुक्लां वरदरं विष्णुं वसिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सर्वेभ्यो శ్రీ మహాభాగవతేభ్యో నమః. అందరం కూడా కార్తీక మాస విశేషాలు వింటున్నాము. ఈ రెండో రోజున మళ్ళీ సూతుడు సౌనకాది మహాములందరూ ఉద్దేశించి, ఓ సౌనకాది మహాములారా, వశిష్ఠ మహర్షి చెప్పినటువంటి కార్తీక పురాణ విశేషాలు చెప్తున్నా వినండి అని చెబుతూ వశిష్ఠుడేమన్నాడంటే, ఓ జనక మహారాజా, ఈరోజు నీకు సోమవార వ్రత మహత్యాన్ని చెబుతా అన్నాడు ఆయన. అంటే కార్తీక మాసంలో ఆ రోజు సోమవారం కాకపోయినప్పటికీ కూడా, అంటే ఒకవేళ ఏమండి ఈరోజు గురువారం అయింది కదండి మరి సోమవారం అంటే అలా కాదన్నమాట. అంటే అన్నీ వరుసగా చెప్పుకుంటూ వస్తుంటాడు ఆయన. కాబట్టి సోమవార వ్రత మహత్యాన్ని చెబుతా అని చెప్పి వశిష్ఠ మహర్షి సాక్షాత్తు జనకుడిని కూర్చోబెట్టి ఆ వ్రత విధానం చెబుతున్నాడు. జనకుడు శ్రద్ధాలువై భక్తితో శ్రద్ధగా వింటున్నాడు. ఎంగో చెప్పాడు, శ్రద్ధగా వినమని చెప్పాడు ఆయన. కావున విధముగా ఆయన ఏమన్నా అంటే, కార్తీక సోమవారం చాలా విశేషమైంది అన్నాడు ఆయన. కార్తీక సోమవార వ్రతాన్ని ఆచరిస్తే మానవుడు పొందే ఫలితం అపూర్వమైనటువంటిది. చివరికి అటువంటి వాడికి కైలాస ప్రాప్తి కలుగుతుంది. ఏ సోమవారం అయినా సరే ఏ వ్రతం ఆచరించినట్లయితే వారందరికీ కూడా అశ్వమేధ యజ్ఞ ఫలితం చెప్పాడు ఆయన. కలియుగంలో అశ్వమేధ యజ్ఞం లేదు కదా, కానీ కార్తీక మాసంలో సోమవార వ్రతాన్ని ఆచరించడం చేత అశ్వమేధ యజ్ఞం కలుగుతుంది చెప్పాడు ఆయన. ఎలా అంటే కార్తీక సోమవారం నాడు యథావిధిగా సూర్యోదయాతి పూర్వ నిద్ర లేవడం, స్నానం చేయడం, అలాగే దీపారాధన చేయడం, దేవతార్చన చేసుకోవడం, అలా దేవాలయంకి వెళ్ళడం, ఆ రోజున ఉపవాస దీక్ష వహించాలన్నమాట. ఉపవాసం అంటే ఎలా ఉంటుందంటే, కార్తీక సోమవారం నాడు ఉపవాసం ఉండి అసలు ఏమీ తీసుకోకుండా సాయంత్రం ఏం చేయాలి, తులసి తీర్థం పుచ్చుకుని అలా ఉపవాసం ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ఉపవాస దీక్ష అంటారు. అసలు ఉపవాసం అంటే పరమాత్మని స్మరించడమే. మానవుడు ఎప్పుడూ కూడా నిరంతరం పరమాత్మను స్మరించాలి. ఏమి లేకపోయినా పరమాత్మ స్మరించాలి. నిద్ర లేకపోయినా, ఆహారం లేకపోయినా, ఏమీ లేకపోయినా ఈనాడు పరమాత్మను మర్చిపోకూడదు అన్నమాట. అటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది? మనందరికీ కూడా మరణ సమయంలో వస్తుంది అన్నమాట. మరణ సమయంలో మానవుడికి ఆహారం ఎక్కదు, ఇంద్రియాలు పనిచేయు, ఇవన్నీ కూడా శరీరం సహకరించదు. ఆ సమయంలో కూడా మనందరం కూడా భగవన్నామస్మరణ చేయాలి. ఒక శిక్ష అన్నమాట ఉపవాస దీక్ష అంటే. అలాగే ఏకభుక్తం అంటుంటారు, అంటే ఉండలేనటువంటి వారు. అంటే మనం ఎప్పుడు ఉపవాస దీక్ష అంటే పరమాత్మని స్మరించడమని. అలా ఆహారం కూడా మనం జాగ్రత్తగా దీక్ష అంటే నిష్టగా తీసుకోవడం. ఉపవాసం అంటే కొంతమంది ఉండలేని వారు మధ్యాహ్నం పాటు భోజనం చేసి సాయంత్రం దాకా ఉండి సాయంత్రం పలహారం పుచ్చుకుని ఆ విధంగా దీక్ష వహిస్తుంటారు. అదో రకమైన దీక్ష, దాన్ని ఏకభుక్తం అంటారు. నక్తం అంటుంటారు. నక్తం అంటే ఏంటంటే పగలందు ఉపవాస దీక్ష చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం అయిన తర్వాత అప్పుడు నక్షత్రాలు చూసి అప్పుడు భోజనం చేయడం అనేది, దానిని మనం నక్తము అంటుంటాం. ఆయాచితం అని ఒకటి ఉంటుంది అన్నమాట. ఆయాచితం అంటే ఆ రోజు ఉపవాస దీక్ష వహిస్తాడనమాట. ఎవరైనా ఏదైనా పట్టుకొచ్చి ఇస్తే తింటాడు, లేకపోతే తింటాడనమాట. దాన్ని ఆయాచితము అంటుంటారు. అది కూడా సోమవారం ఉపయోగిస్తుంటారు. అలాగే తిలాదానం కూడా చేయమన్నాడు ఆయన. సోమవారం నాడు తిలాదానం చాలా అపూర్వమైన ఫలితం కలిగిస్తుంది చెప్పాడు ఆయన. ఏది చేసినా సరే మొత్తమే కార్తీక మాసంలో చక్కగా మనందరం కూడా సోమవారం నాడు స్వామివారికి అభిషేకాలు జరుగుతుంటాయి. ప్రతి శివాలయంలో కూడా శివుడిని పూజించి వందే శంభు ఉమాపతిం సురగురు వందే జగత్కారణం, జగత్కారకుడు ఆయన. అటువంటి పరమేశ్వరుని లింగస్వరూపుడు అంటాడు. బ్రహ్మ మురారి సురార్చిత లింగం, బ్రహ్మదేవుడు, మురారి విష్ణువు, సురులు, దేవతలందరికీ కూడా ఆ రోజున అభిషేకం చేస్తారన్నమాట. చక్క అభిషేకం చేసి ఆ రోజు ఉపవాస దీక్ష ఉంటే మానవుడికి అపూర్వమైన ఫలితం కలుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఒక వృత్తాంతం ఉన్నది, చెబుతాను శ్రద్ధగా వినవయ్యా అని చెప్పి వశిష్ఠ మహర్షి చెబుతున్నాడు. ఇక్కడ పూర్వము ఒక బ్రాహ్మణుడు మహానుభావుడు మహాపండితుడు ఉండేవాట. ఆయనకి ఒక కుమార్తె ఉండేదన్నమాట. ఆ కుమార్తెకి నిష్ఠూర అని పేరు పెట్టాడు ఆయన. చాలా నిష్ఠూరంగా మాట్లాడుతున్నాడు. అసలు వెనక ముందు ఆలోచించడం కానీ, ఈ మాట మాట్లాడకూడదు అనే ఉండదు. చాలా ఏది మాట నిష్ఠూరమే, ఇతరులని బాధ పెట్టే మాట్లాడుతుంది మాట. అలాగే చాలా సౌందర్యవతి ఆవిడ. కాబట్టి సౌందర్యం తగ్గబడి గుణములు లేవన్నమాట. అన్నీ కూడా దుర్గుణాలు ఉన్నాయన్నమాట. ఎప్పుడూ కూడా అందరితో కర్కశంగా మాట్లాడేది మాట.
మనసు నొప్పించి మాట్లాడేది మాట. అందుకోసం అందరూ ఏం పేరు పెట్టారంటే కర్కస అని పేరు పెట్టారు ఆవిడికి. ఇలాగ తండ్రి చూశాడు, ఇలాగ ఏమిటి ఇలాంటి అమ్మాయి పుట్టింది, ఇలాంటి కూతురు జన్మించింది, ఒక మంచి గుణం లేదు, ఒక మంచి మాట లేదు, అన్ని దుర్గుణాలే అని చెప్పి బాధపడ్డాడు ఆయన. బాధపడి ఏం చేశాడు, వివాహం చేస్తే మారుతుందని చెప్పి పాపం సౌరాష్ట్ర దేశానికి చెందినటువంటి మిత్రశర్మ అనే ఒక మహానుభావుడికి వివాహం చేశాడు. పాపం బుద్ధి అలాంటిదే కదా పాపం. ఆయన ఉత్తముడైన పండితుడు, నెమ్మదస్తుడు, చాలా గొప్పవాడు. అటువంటి ఆయనకి భార్యగా వెళ్ళింది అన్నమాట. అక్కడ కూడా కర్కశంగా మాట్లాడడం, భర్తని ప్రతిరోజు తిట్టేది మాటించుకొని, ఏదో వంకబెట్టి భర్తను తిట్టడం, నిందించడం, అవమానం పాలు చేయడం, ఈ విధముగా చాలా కర్కశత్వంగా ప్రవర్తిస్తుండేది అనమాట. పాపం చాలా మంచివాడు, ఉత్తముడు ఆయన ఏమనుకున్నాడంటే పాపం నమ్ముకుని వచ్చింది కదా, భార్య కదా, ఏదంటే బాధపడుతుందని చెప్పి ఆవిడ ఎన్ని బాధలు పెట్టినా సరే చాలా ఓర్పుగా సహనంగా ఉండేవాడే. దీన్ని అడుసుగా తీసుకుని ఇది ఏం చేసిందంటే ఈ కర్కశ నిష్ఠుర ఇంకా చాలా ఇంకా అనేక రకాలుగా ప్రవర్తించడం ఏం చేసిందంటే ఇంక ఇతర పురుషులతో సాంగత్యం కూడా పెట్టుకోవడం మొదలుపెట్టింది అనమాట. ఇంకా అన్ని విధాలుగా నాశనం అయిపోయింది అనమాట. ఇంక పరపురుషులతో ఈ విధంగా విటులతో తిరగడం, శారీరక భోగాల కోసం తప్పించడం, వాళ్ళు ఇచ్చే ధనం కోసం ఆశపడడం, ఇవన్నీ చేస్తుంటే భర్తకు చూశాడు వాడు. ఒక రోజు చాలా బాధపడ్డాడు ఆయన. భార్యకి చెప్పాడు, ఇలాగా ప్రవర్తించిన ధర్మం కాదు, ఇది మహాపాపం, ఇది వివాహమైన తర్వాత పరపురుషుడి వాంఛ మహాప్రమాదమైనది, మానవుడికి ఎవరికైనా సరే ఆయుక్షీణం అయిపోతుంది, తద్వారా భయంకరమైన నరక ప్రాప్తి కలుగుతుంది చెప్పాడు ఆయన. ఇంకా ఈయన ఉండడం వల్ల ఏంటి విటులందరికీ కూడా రావడానికి ఇబ్బందిగా ఉండేది అనమాట. ఆయన లేని సమయం వచ్చేవి రావడం నానా అవస్థలు పడుతుండేవారు. ఒక విటుడు ఏమన్నాయంటే అసలు మీ భర్త లేకపోతే హాయిగా మన ఇద్దరం కూడా ఎల్లప్పుడూ సుఖాన్ని అనుభవించవచ్చు కదా, కాబట్టి భర్తను చంపేద్దామని చెప్పి, చంపేస్తే మంచిదిగా అని చెప్పి చెబితే కామాతురానం నా భయం లజ్జ, కామంతో ఉన్నవాడికి భయం లజ్జ. కాబట్టి పరమ దుర్మార్గుడు అయిన కర్కశ ఏం చేసిందంటే పేరే కర్కశ కానీ పాపం నిద్రపోతున్న ఆ భర్త తల మీద బండరాయి పడేసింది అనమాట. పాప ఆయన మరణించాడు. అత్తమామలు చూశారు, ఈ విషయాన్ని చూసి వాళ్ళిద్దరు పారిపోయారు, మనం చూసి మనం చంపేద్దామని చెప్పి. చివరికి అది విశృంఖలంగా ప్రవర్తించి ఇంకెవరు లేరు కదా, ఇక విపరీతంగా వేశ్యాలోలత్వము, అక్రమ సంబంధాలు పెట్టుకొని అనేక విధాలుగా ప్రవర్తించి చివరికి భయంకరమైన మనిషికి భోగం వల్ల ఏమొస్తున్నాయి అంటే రోగం వస్తుందన్నమాట. ఎప్పుడు శరీరం అలా ఉండదు కదా, భయంకరమైన రోగాలు వచ్చి శరీరం అంతా కూడా పుండ్లి పడిపోయి, చీము నెత్తులు కాలిగిపోయి, దుర్గంధ భూయిష్టమై, తినటానికి తినలేక, కూర్చోలేక, పడుకోలేక, శరీరం ముడతల పడిపోయి, వృద్ధాప్యం వచ్చేసి చాలా అవస్థలు, అసలు అతి తొందరగా వృద్ధాప్యం వచ్చేసింది అన్నమాట. భయంకరమైన వ్యాధి అనుభవించి అసలు ప్రత్యక్ష నరకం చూసిందన్నమాట. అది చాలా బాధపడి చివరికి తింటానే అందరూ అసహించిన పరిస్థితి వచ్చింది అనమాట. ఏ అందాలను చూసి అందరూ వెంటబడ్డారు, అటువంటి ఇప్పుడు దాన్ని చూస్తే భయపడి పారే పరిస్థితి వచ్చింది అనమాట. అంత భయంగా అన్ని రోగములు అలా రావడం చేత విపరీతమైనటువంటి ఆ కష్టములు అనుభవించి చివరికి ఇప్పుడు మరణం తప్పదు కదా, ఎమబట్లు వచ్చాయన్నమాట. వచ్చి దుర్మార్గురాల, ఇంత మహాపాపం చేశావు, శారీరక సుఖం కోసం ఇన్ని పాపాలు చేశావా అని చెప్పి దాన్ని వాళ్ళ చేతులు పాశాన్ని బిగించి కర్రలతో కొట్టి యముడి వద్దకు తీసుకెళ్ళబట్టి, ఎవడే ఉన్నాయంటే ఇది పరమ పాపిష్ఠురాలు దీన్ని. కాబట్టి దీన్ని ఏం చేస్తారంటే ఏ కామం కోసం పరపురుష వాంఛన కోరుకుందో అక్కడ ఏం చెప్తే యమలోకంలో మనుష్య రూపంలో ఆ స్తంభాలు ఉంటాయి, ఇనపవి మనుష్య రూపంలో ఉంటాయి అన్నమాట. దాన్ని ఎర్రగా కాల్చి ఉంచుతారు అన్నమాట. కానీ ఎముడే ఉన్నాయంటే దీన్ని తీసుకెళ్ళి దాన్ని యాతనాశరీరంలో ప్రవేశపెట్టి ఆ స్తంభాలను కౌగిలింపు చేయమన్నాడు అనమాట. దీన్ని తీసుకెళ్ళి యాతనాశరీరంలో ప్రవేశపెట్టి స్తంభాలు కౌగిలించి ఎర్రగా కాలిపోయినవన్నీ కూడా దాన్ని కౌగిలించుకోమంటే పరపురుషులమే అంత వాంచున్నావు కదా, కామముతో అలాగా రగిలిపోయావు కదా, ఇప్పుడు కౌగిలించుకో అని చెప్పి ఇనప కొరడాలతో కొట్టి దాన్ని కౌగిలింపజేసి ఆ విధంగా దాన్ని ప్రత్యక్ష నరకం అనేక రకమైన రౌరవ నరకాలన్నీ కూడా చూపించి దానికి చెవులో శేషం పోసి కరిగించి కుంభీపాక నరకంలో తోయించి అసలు ఏ జీవికి పెట్టిన కష్టాన్ని పెట్టేవాడు. ఎందుకంటే మహాపాపం, చంపడం, కామంతో ప్రవర్తించడం అన్నీ కూడా మహాపాతకాలు అన్నమాట. చివరికి అనేక జన్మలు అనేక బాధలు పడింది, 17 సార్లు కుక్కగా జన్మించింది. అది మామూలు కుక్కగా, ఒకసారి గుడ్డి కుక్కగా, ఒకసారి కుంటు కుక్కగా, ఒకసారి గజ్జి కుక్కగా, ఇలా భయంకరమైన మామూలు కుక్కగా కాదు, అనేక రకమైన జన్మలెత్తి అనేక రకమైన బాధలు పడి నానా అవస్థలు పడింది. అది ఒక రోజున ఏమైంది, అదృష్టం రోజు ఏమైందంటే ఒక బ్రాహ్మణ గృహముల అక్కడ జన్మించినవాడు ఒక కుక్కగా అక్కడ ఉండేది. ఒక రోజు ఆ బ్రాహ్మణుడు చాలా ఉత్తముడు, మహానుభావుడైన ఆయన కార్తీక మాస వ్రతాన్ని నిష్ఠతో ఆచరించేవాడు. ఒకరోజు ఏం చేయండి, ఆయన కార్తీక సోమవ్రతం చేసి ఆయన బలిహారం వేసేవాడు అనమాట. తీసుకెళ్ళి ఏం చేయండి, ఆ బలిని బయట వేసాడు అనమాట. అక్కడ వేస్తే కుక్క ఏం చేసి నాకింది అనమాట.
ఆ బలి కార్తీక మాస సోమవారం వ్రత ప్రసాదాన్ని అలా నాకగానే దానికి పూర్వజన్మ స్మృతి కలిగింది ఒక్కసారిగా. ఆశ్చర్యచకితురాలైంది. నా జన్మ ఏమిటి, నేను చేసిన పనులు ఏమిటి, ఎన్ని జన్మ ఎత్తాను, కుక్కలుగా పుట్టాను, యమలో ఒక నరకాతన విధించని చెప్పి ఒకసారిగా బ్రాహ్మణోత్తమాన్ని పిలిచింది. ఆయన వెళ్తూ ఉండి కొంచెం ముందుకు వెళ్ళాడనమాట. ఏమిటో నన్ను ఎవడో పిలిచి చూశాడు, ఎవడో కనిపించలేదు ఆయనకి. మళ్ళీ పిలిచింది బ్రాహ్మణోత్తమ. చూస్తే కుక్క ఉంది అక్కడ. ఇది కుక్క కదా అంటే మళ్ళీ బ్రాహ్మణోత్తమ అంది. చూస్తూ కుక్క. అదేంటి మానవ భాషలో మాట్లాడుతున్నావు అంటే, ఏం చెప్పని మహానుభావ, దుర్లభమైనటువంటి మానుష జన్మని పొంది కూడా ఏనాడు సత్కార్యక్రమాలు చేయకుండా, ఏనాడు కార్తీక మాసం వ్రతం స్నానం కూడా చేయదు, అసలు చేయకపోతే కామము చేత విపరీతంగా ప్రవర్తించావు, అనేక దుష్కృత్యములు చేశాను, అనేక జన్మలు ఎత్తాను, 17 జన్మలు కుక్కగా పొందాను స్వామి. ఈ రోజు మీరు పెట్టిన ప్రసాదం చేత నాకు పూర్వజన్మ స్మృతి కలిగింది, మానవ భాష కలిగింది, స్వామి నన్ను రక్షించని చెప్పి కాలమే పడి ఏడ్చి దుఃఖించింది మాట. ఏం చేయమంటావు అడిగాను. సోమవారం వ్రత ఫలితాన్ని ఇస్తాను నీకు, ఉచ్చుకో అని చెప్పి మహానుభావుడు ఏం చేశాడంటే, సోమవారం వ్రతం చేసి జలాన్ని దాంట్లో పోసి సోమవార వ్రతఫల సిద్ధిరస్తం దానికి ఇచ్చారనమాట. అది ఆ జలాన్ని పుచ్చుకోగానే వెంటనే దివ్యమైన రూపాన్ని పొందిందన్నమాట. దాని పూర్వజన్మ కృతమైన పాపాలన్నీ నశించిపోయాయన్నమాట. అప్పుడు వెంటనే ఆశ్చర్యచకితురాలు. బ్రాహ్మణుడు ఆశ్చర్యపోయాడు. అసలు సోమవారం అంటే ఏమిటనుకున్నాను, చాలా గొప్పదనుకున్నాను కదా, ఇంత గొప్ప ఫలితం ఉంటుందా, సోమవారం వ్రతం ఇంత గొప్పదా, ఆశ్చర్యపోయాడు ఆయన. దివ్యమైనటువంటి శరీరాన్ని పొంది వైకుంఠం నుంచే విమానం వస్తే విమానం ఎక్కి ఆ విధముగా ముక్తిని పొంది ఆ బ్రాహ్మణోత్తో నమస్కరించి, ఆహా కార్తీక మాసం ఎంత గొప్పదో కదా, ఈ మానవులందరూ కూడా ఎంత గొప్పవారో కదా, కార్తీక మాస వ్రతాన్ని ఆచరించి మహద్భాగ్యాన్ని పొందారు కదా అని చెప్పి కార్తీక సోమవార వ్రతం మహత్యాన్ని ఎంత అద్భుతంగా ఉంటుంది జనక మహారాజా. ప్రతిదీ కూడా సత్యము అన్నాడు, పునః సత్యం అన్నాడు ఆయన. ప్రతిదీ కూడా వ్యాసుడు చెప్పాడు ఆయన. సాక్షాత్తు వ్యాసుడు అంటే వ్యాసో నారాయణో అనికి అటువంటి మహానుభావుడు చెప్పాడు. కాబట్టి కార్తీక మాసం సోమవారం వ్రతం చాలా అపూర్వమైనది. ఇలా ఆచరిస్తే సకల పాప పరిహారం జరిగి మానవుడికి పునరావృతరహితమైన మోక్షం కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి